నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీలో 4 నెలలుగా జీతాలు అందించట్లేదంటూ పారిశుద్ధ్య సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా నిరసన కార్యక్రమం దిగారు. 4 నెలలుగా జీతాలు అందించకపోవడంతో తమ కుటుంబ పోషణ భారం అవుతున్నట్టు కూడా వాళ్ళు వాపారు. 6 నెలలుగా పీఎఫ్ సంబంధించినటువంటి నిధులు కూడా జమ చేయకుండా యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నట్టు కూడా వాళ్ళు వాపారు. ఏజెన్సీని అడిగితే యాజమాన్యాన్ని అడగమంటున్నారు. యాజమాన్యాన్ని అడిగితే ఏజెన్సీని సంప్రదించమంటూ ఇద్దరి మధ్యలో పారిశుద్ధ్య కార్మికులు, అవుట్సోర్సింగ్ సిబ్బందులు ఇబ్బంది పడుతున్నట్టు కూడా వాళ్ళు వాపారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కల్పించుకొని నెల టంచర్గా తమ జీతభత్యాలు చెల్లిస్తే తమ కుటుంబ పోషణ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా బోర్లు వేస్తూ అన్నదాతలు అప్పుల పాలవుతూ ఉన్నారు. నీటి జాడ కానరాక ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెరువులు ఎండిపోయాయి, బోర్లన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. కాలువలన్నీ కూడా ఆనవాళ్ళు కోల్పోయి కంప చెట్లు ముంచిన నేపథ్యంలో తమ పంటలు కాపాడుకోవడానికి బోర్లు వేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఒక్కొక్క రైతు 10 బోర్ల వరకు కూడా వేస్తూ ఉన్నారు. పెనుపాడు మండలం గుర్రపుగూడ తండాలో రవీంద్ర నాయక్ అనేటువంటి ఒక రైతు 38 గుంటల స్థలంలోనే 7 బోర్లు వేసి కూడా నీటి జాడ కానరాకపోవడంతో బోర్లను వినిపిస్తూ ఉన్నాడు. 1,00,000 అప్పుల పాలైంది కూడా చెప్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తం కూడా ఇద్దరికి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎక్కడికక్కడ బోరు వన్లు మళ్ళీ ఊరలో దర్శనమిస్తూ ఉన్నాయి. నీటి జాడ కోసం, నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తుంటున్న పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంది. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా నేరేడ్చల మండలం చిల్లపల్లి వద్ద మూసీ నదిపై కట్టినటువంటి టోల్ ప్లాజా వద్ద తమకు మినహాయింపు ఇవ్వాలంటూ చుట్టుపక్కల గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం దిగారు. అఖిలపక్ష నాయకులు కూడా నిరసన కార్యక్రమం దిగారు. 20 కిలోమీటర్ల పరిధిలో చుట్టుపక్కల గ్రామాలకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఎగ్జామ్షన్ ఇవ్వాలని కూడా వాళ్ళు టోల్ సిబ్బందిని ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. అక్రమంగా డబ్బులు దండుకుంటా ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు ఇందులో సిండికేట్ అయి అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకుంటా ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులకు, ప్రజలకు మినహాయింపు ఇవ్వాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు.